హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో ఓట్స్తో పాయసం. ముందుగా ఈ ఓట్స్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 5 జీడిపప్పులని ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాం. తర్వాత ఒక 5 బాదంని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ బెల్లము, ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక స్పూన్ నెయ్యి. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత బాదం వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేయిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి, కలుపుకుంటూ వేయించుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, లేదంటే అవి బయట ఎగిరిపడే అవకాశం ఉంది. తర్వాత 5 నుంచి 10 ఎండు ద్రాక్షలు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఓట్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి, కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు. ఓట్స్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఓట్స్. ఇప్పుడు ఓట్స్ కూడా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి ఓట్స్ని వేసుకుందాం. వేస్తున్నప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి ఓట్స్ని. ఓట్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి, ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఓట్స్ని. 2 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఓట్స్ కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఈ పాయసాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో నేను షుగర్ ఇంకా వేయలేదు, సో నేను బెల్లం పౌడర్ వేసుకుందామని చెప్పి షుగర్ వేయలేదు. బెల్లం పొడిని స్టవ్ నుంచి దించిన తర్వాతనే వేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే. ఇప్పుడు ఈ బెల్లం పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కు మంచిది. సో ఎంతో హెల్తీ టేస్టీ ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సార్ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చేసే రెగ్యులర్ పాయసం కాకుండా ఓట్స్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎలా వచ్చింది అనేది కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.